పరిశుద్ధుడు నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా అత్యున్నత స్థలములో నివసించే దేవుడు ప్రభువా, అయా తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన ప్రభా, అంత గొప్ప దేవుడు తండ్రి. అయా నా కొరకు మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన ఆయన మా రక్షణార్థమై ప్రభా, అయా మీరు ఈ లోకానికి వచ్చి ఆయన మరి 33.5 సంవత్సరాల లోకంలో ఉండి ఆయన మీరు ఎంతో ప్రభా పరిచర్య చేసిన ఆయన మరి చివరికి తండ్రి మీ కాలం సమీపించినప్పుడు ఆ శిలువ మీద ప్రభా మా కొరకై తండ్రి మా పాపముల నిమిత్తమై ప్రభా మాకు రావాల్సిన శిక్షను మీ పైన వేసుకుని ఆ శిలువలో ఆ ఘోర మరణానికి ప్రభా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభా. మరి మీరు శిలువలో మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం తిరిగి లేచుట ద్వారా నాయన మాకు గొప్ప రక్షణ, విడుదల, విమోచన అయ్యా గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కొనిస్తున్నాం ప్రియ ప్రభు. మరి విశేషంగా తండ్రి అయ్యా మరి 4 గంటల సమయంలో తండ్రి ఈ యొక్క ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ప్రభు ఈ గ్రూప్ లో తండ్రి జాయిన్ అయ్యి ఉంటుండగా జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. మరి తండ్రి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆగకుండా సాగటానికి మీరు ఎంతో కృప చూపుతున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మరి ఈ పరిచర్యను జరిగిస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయనా. మరి తండ్రి ఆయా ప్రాంతాలలో నుంచి ప్రభా అనేక మంది సహోదరులు ప్రభా మరి దేవుని దాసరాలు అయా చక్కగా వాక్య పరిచర్య చేస్తూ ఉండగా తండ్రి మేము విని తండ్రి నేర్చుకోవటానికి మీరు మాకు ఎంతో కృప చూపుతున్నారు, స్తోత్రాలు. అలాగే తండ్రి చక్కని సాక్ష్యాల ద్వారా ప్రభా అయ్యా నాయన మా హృదయాలను తెప్పరేలా చేస్తున్నారు, పురికొల్పుతున్నారు అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రియ ప్రభా. నాయన తండ్రి మరి చక్కగా పాటలు పాడే బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మరి కేజీఆ సిస్టర్ గారిని, అలాగే శారా గారిని, మరి అమృతవల్లి సిస్టర్ గారిని, ఇంకా తండ్రి అనేక మంది సహోదరులు ఉంటుండగా అయ్యా మరి మీ దాసరాలను మీరు బలపరిచి ప్రభా మరి తండ్రి మీరు చక్కగా వాడుకుంటున్నారు. మీకు స్తోత్రాలు అయ్యా. అయినా మరి దేవుని దాసరాలుగా మరి కేజీఆర్ సిస్టర్ గారు, మరి నాయనా సార్ గారు అయ్యా మరి తండ్రి ఆ పరిచర్యలో లేక సంఘాన్ని ప్రభా చక్కగా ఆయన నడిపిస్తున్నారు ప్రభా. అనేకులు మీ సన్నిధికి రావటానికి మీరు సహాయం చేస్తున్నారు తండ్రి అయా. అనేక రకాల పరిచర్యలు జరిగిస్తూ ఉండగా అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ యొక్క జూములో చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ రావాల్సిన వారు కూడా సకాలంగా నైనా రావటానికి మీ సహాయం అందించండి. మరి ఈ రోజు మీకు అందించే బిడ్డను కూడా మీరు అయా మీ చెంత మరుగు చేసి నాయన మీ అమూల్యమైన వాకులను ప్రభా మాకు వినిపించమని వేడుకుంటున్నాం అయ్యా. సహాయం చేయమని, మేము ఏం నేర్చుకోవాలో, ఏది దిద్దుకోవాలో, ఏది నాయన సరి చేసుకోవాలో తండ్రి మాకు నేర్పించి మాతో మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మ. వందనాలు ఆంటీ. ఆమేన్. ఇప్పుడు శైలజ కాకినాడ, ఇంతకు ముందు మనకు కూడా తెలుసు డాక్టర్ శైలజ గారు కాకినాడ నుంచి మనతో మాట్లాడినారు. ఇప్పుడు పాట పాడి వినిపిస్తారు. తర్వాత పరిచయము కెజక్క గారు పరిచయం చేస్తారు, కొత్త వాళ్ళ కోసం చేస్తారు. తర్వాత తనే మనకు సాక్ష్యము, టైం ఉంటే వాక్యము మనకు అందిస్తారు. అందరూ మన ఫోన్లను మ్యూట్ లో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుందాము. ప్రార్థనా పూర్వకంగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాం. శైలజ అక్క వందనాలు అక్క. వందనాలు అమ్ములు. అక్క వినిపిస్తుందా? వెల్కమ్ టు వందనాలు. పాట పాడండి. దేవుని నామం అందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు కెజి ఆంటీకి, పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ దేవునికి వేలాదిస్తులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మొదటిగా ఒక సాంగ్ పాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీవు తప్ప గమ్యమేది, నీవు తప్ప మార్గమేది,
నీవు తప్ప దైవమేది, నీవు తప్ప ధైర్యమేది, నన్ను సిగ్గుపడని చేతికి నన్ను అప్పగించుకున్నాను. నన్ను సిగ్గుపడని చేతికి నన్ను అప్పగించుకున్నాను. నీవు తప్ప గమ్యమేది, నీవే సత్యము జీవమని మార్గమై ఉన్నావని, నీదు రక్షణ మార్గములో నన్ను నడిపించువాడవని, నీవే సత్యము జీవమని మార్గమై ఉన్నావని, నీదు రక్షణ మార్గములో నన్ను నడిపించువాడవని, నన్ను సిగ్గుపడని అని చేతికి నన్ను అప్పగించుకున్నాను. నన్ను సిగ్గుపడని అని చేతికి నన్ను అప్పగించుకున్నాను. నీదు అరచేతులలో నన్ను చెక్కి ఉన్నావని, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొను వాడవు నీవని, నీదు అరచేతులలో నన్ను చెక్కి ఉన్నావని, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొను వాడవు నీవని, నన్ను సిగ్గుపడని అని చేతికి నన్ను అప్పగించుకున్నాను. నన్ను సిగ్గుపడని అని చేతికి నన్ను అప్పగించుకున్నాను. నీదు సిలువ రక్తములో నాదు పాపము కడిగావని, నీవు చేసిన త్యాగముతో నాకు జీవమునిచ్చావని, నీదు సిలువ రక్తములో నాదు పాపము కడిగావని, నీవు చేసిన త్యాగముతో నాకు జీవమునిచ్చావని, నన్ను సిగ్గుపడని అని చేతికి నన్ను అప్పగించుకున్నాను. నన్ను సిగ్గుపడని అని చేతికి నన్ను అప్పగించుకున్నాను. నీవు తప్ప గమ్యమేది, నీవు తప్ప మార్గమేది, నీవు తప్ప దైవమేది, నీవు తప్ప ధైర్యమేది, నన్ను సిగ్గుపడని అని చేతికి నన్ను అప్పగించుకున్నాను. నన్ను సిగ్గుపడని అని చేతికి నన్ను అప్పగించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, సర్వశక్తి గల దేవా, జీవం గల యెహోవా. అవును తండ్రి నాయన, మరి మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా? మీరు మాకుండగా లోకంలో ఏది ఒక్కర్లేదు ప్రభా. జీవం గల యెహోవా తండ్రి, ఎత్తుకోండి మీ బలిష్టమైన చేతులకి తండ్రి నాయన మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటుండగా ప్రభా తండ్రి నాయన, మరి ఎత్తుకోండి మీరే తండ్రి మహిమ పొందమని ఈ కొద్ది ఆరాధన, స్తుతి ఆరాధన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. చక్కని పాట కదా, ఆయన యొక్క ప్రేమ
శిలువ యాగము ద్వారా ప్రభువు మనల్ని ఆయన జీవము మనలో పోసి నడిపించినారని చక్కని పాట పాడిన శైలజకు వందనాలు. అక్క మాట్లాడుతున్నారు. కెజక అమ్మ చెరు వచ్చిన పరిశుద్ధ స్త్రీలందరిని బట్టి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను మీకు. ఈ దినాల్లో మన మెడికల్ స్టూడెంట్స్ ద్వారా వాళ్ళు ఎలాగూ రక్షణ పొందారో, రక్షణ సాక్ష్యం, ఆ తర్వాత తమ ఉన్నత చదువుల్లోనూ అలాగూ వివాహ జీవితం విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవడం విషయంలోనూ, ఉద్యోగంలో కూడా వారు పొందిన సహాయము, మేళ్ళు, వారికి పుట్టిన పిల్లలతో సదా వారి సాక్ష్యాలు, వాళ్ళ పేర్లు పెట్టడం విషయంలో కూడా దేవుని పైన ఆధారపడి బిడ్డలు పెట్టుకున్న పేర్లు, మరి వీటన్ని మనం వింటూ వచ్చాము గతంలో. ఇక్కడ అనంతపూర్లో మొట్టమొదట బ్యాచ్ మాకు పరిచయం లేదు. రెండవసారి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మాకు మొట్టమొదట పరిచయం అయింది శైలజ, ఆ తర్వాత ఆశ, తర్వాత మిగతా పిల్లలు మన సృజన, వీళ్ళందరూ. సెకండ్ బ్యాచ్ నుంచి వారిని బట్టి మేము మెడికల్ పిల్లల దగ్గరికి వాళ్ళ మధ్య సేవ చేయడానికి హాస్టల్కి వెళ్ళే కృపను దేవుడు ఇచ్చారు. అలాగా బిడ్డలు ఈ బ్యాచ్ మాత్రం గోల్డెన్ బ్యాచ్ అని చెప్పొచ్చు. మాకు కూడా మా జీవితంలో, సేవా జీవితంలో గోల్డెన్ ఎరా అని చెప్పవచ్చు. తన బిడ్డలతో మాకు ఇంటిమెసీ ఇచ్చారు, వాళ్లకు మాతో ఇంటిమెసీ ఇచ్చారు దేవుడు. చక్కని బ్యాచ్, దాదాపు 30 మంది కలిసేవాళ్ళు. వాళ్ళు చక్కగా దేవుని ఎందు రక్షణ పొంది కొద్దిమంది వారిలో అనంతపూర్ స్థానిక సంఘమైన గాస్పుల్ హాల్కు వచ్చేవాళ్ళు, కొద్దిమంది మన గాస్పుల్ హాల్లోని బాప్తిసం తీసుకున్నారు. అట్టి వారిలో ప్రథమురాలు మన ఆశ ఇంతకు ముందు నుంచి చాలా సార్లు మన మధ్య మాట్లాడింది. కానీ కొత్త వారు ఉన్నారు, అందరూ మరొకసారి అప్డేట్ అయిపోయిన వాళ్ళ సాక్ష్యాల గురించి చెప్తున్నారు కనుక ఆశను కూడా చెప్పమని అడిగినప్పుడు, మరి బిజీగా ఉండింది. పోయిన వారం అంతా కూడా పరీక్షలు ఉన్నాయి వాళ్ళకి. మరి తను కూడా వెళ్ళింది. మరి ఈరోజు ఫ్రీగా ఉంటాను అన్నప్పుడు చెప్పినప్పుడు తను కూడా మరి వివరముగా తన సాక్ష్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా వివాహ విషయంలో కూడా చక్కగా నిలబడిన వాళ్ళలో శైలజ కూడా ఒకరు. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లే కావాలని సాధారణంగా అలాంటి తలంపును తల్లిదండ్రులు, పిల్లలు కూడా కలిగి ఉంటారు. సమాజం కూడా అదే ధోరణిలోనే ఉంటుంది. కానీ శైలజ మాత్రం తన ప్రొఫెషన్లో ఉన్న సేమ్ ప్రొఫెషన్లో ఉన్న బిడ్డను కోరుకోలేదు, కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకొని భర్త ఇంజనీర్ అయిన విజయ్ కుమార్ని తను వివాహం ఆడడానికి శంకించలేదు. అలాగా బిడ్డ ఎలాగ నడిపించబడింది ఇవన్నీ కూడా మనతో సవిస్తరంగా చెప్తారు కనుక ఈ సమయాన్ని బిడ్డకు అనుమతి ఇస్తున్నాము. మరి తను మంచి రచయిత, పాటల విషయంలో చక్కని సింగర్ కూడా. చాలా పాటలు రాసింది, చాలా పాటలకు తానే రాగం కూడా పెట్టింది. ఇప్పుడు మీరు విన్న పాట కూడా తన సొంతంగా రాసిందే. ఇలాంటి టాలెంట్ కూడా దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించారు. మరి చాలా కాలంగా పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు తనకు పిల్లలు లేరు. అయినా ఎక్కడా కృంగిపోలేదు, ఎక్కడా డిస్గస్ట్ అయిపోలేదు. దేవుడా నువ్వెందుకు ఇలా చేసావని కొద్దిమంది తాము నిరుత్సాహపరచబడేవాడినట్టు కూడా మనం సాక్ష్యం విన్నాం. కానీ వాటన్నిటిలో కూడా ఈ బిడ్డ అలాంటిగా వెనకబడకుండా, దేవుని అపార్థం చేసుకోకుండా, నిందించకుండా, ప్రభుకి నమ్మకంగా ఉంటూ ఆ యొక్క అవసరం తనకున్నా కూడా కనపరచకుండా దేవుని మీద నిరీక్షణ కలిగి ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కాకినాడ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ ఎంబీబీఎస్ పిల్లల మధ్య సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా నర్సెస్ మధ్య కూడా సేవ చేసేవాళ్ళు. ఇంతకుముందు నేను కూడా 2 సార్లు కాకినాడకు వెళ్ళాను. వారి పరిచర్యను కూడా నేను చూశాను. అక్కడ నేను కూడా 2 సార్లు వాకింగ్ చెప్పడం జరిగింది. చాలా మంది ప్రభు కొరకు తీర్మానం చేశారు. కానీ వారి హాస్టల్ వార్డెన్ ఇంకా నుంచి వీరిని రావద్దని చెప్పడం మూలంగా లాస్ట్ ఇయర్ వరకు జరిగిన పని ఇప్పుడు మళ్ళీ కుంటుపడింది.
ఆమెతో కూడా దేవుడు మాట్లాడి దేవుని చిత్తమైతే మళ్ళీ ద్వారాలు ఇలాగ ప్రభుని సేవించాలనుకున్న బిడ్డలకు ద్వారాలు తెరిచే రీతిగా మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ప్రార్థన పూర్వకంగా తన సాక్ష్యాన్ని విని ఆత్మీయమైన మేలు పొందుకున్నాం. శైలు స్టార్ట్ ఆంటీ చేస్తాను. వందనాలు ఆంటీ. వందనాలు. తీసుకున్నాను, స్టార్ట్ చేయండి. ఓకే. చిన్న ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తానండి. ఓకే ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవ, జీవం గల తండ్రి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఆయన మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి తండ్రి మీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మంచి సమయంలో తండ్రి నాయన నీ పాదాల దగ్గరికి వస్తుండగా ప్రవ్వా మీరే తండ్రి మీ ఆత్మ చేత నింపి తండ్రి నాయన మీరే తండ్రి ఏది చెప్పాలో ప్రవ్వా తండ్రి మరి మా జీవితాల్లో తండ్రి మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మరి తండ్రి ఇచ్చుకోండి సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రతి విధమైన తొందరని ఏస్తున్నాములో కొట్టివేస్తూ ప్రతి సాతాన్ యొక్క ప్లాన్స్ ని ఏస్తున్నాములో కొట్టివేస్తూ అయా ప్రభా తండ్రిచ్చుకోండి. మరి తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా తండ్రిచ్చుకోండి. మరి మరి మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలన్నిటినీ తండ్రి అయా తండ్రి నాయన ఏది మరి తండ్రి చెప్పాలో మరి ఏది తండ్రి నాయన మరి అవాయిడ్ చేయాలో ప్రభా మీరే తండ్రి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. నా పేరు శైలజ. నేను ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో అనాటమీ డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. సో ప్రతిదీ అంటే నా ముందర డాక్టర్ ఉన్నా లేకపోతే ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నా అది దేవుని కృప అని నేను నమ్ముతున్నాను. మొదటిగా నేను వాక్యము జెర్మియా 1st చాప్టర్ 5th verse లో గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని అని ఈ వాక్యము మరి నా జీవితంలో అది చాలా నిజమండి. అంటే ఎందుకంటే మా మదర్ కి ఫాదర్ కి అంటే ఫస్ట్ బేబీ మా అక్క పుట్టినమాట ఎల్డర్ సిస్టర్ గా. అక్క పేరు కరుణ. దాని తర్వాత గ్యాప్ చాలా తక్కువ ఉండడంతో తర్వాత మా మదర్ కి ట్యూబర్క్లోసిస్ అది అటాక్ అయిందని చెప్పి అన్నారు. తర్వాత నెక్స్ట్ తెలియకుండా 2nd month లో చూసుకున్నారంట. అప్పుడు కన్సీవ్ అయ్యానని. అప్పుడు నేను మా మదర్ వూమ్ లో ఉన్నాను. అంటే గ్యాప్ చాలా తక్కువ ఉంది కదమ్మా, ఇప్పుడు పైగా హెల్త్ కూడా కండిషన్ బాగాలేదు కాబట్టి సో కంటిన్యూ చేయొద్దు ప్రెగ్నెన్సీ అని చెప్పారంట. సో అప్పుడు ఆ టైంలో మా మదర్ అంటే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి టాబ్లెట్స్ ఏదో ఇచ్చారంట. సో అది చాలా అప్పుడే చాలా కాస్ట్లీ టాబ్లెట్స్ అని చెప్పారన్నమాట. 25 రూపీస్ అని చెప్పారన్నమాట ఆ టైంలో. అవి 2 టాబ్లెట్స్ వేసుకున్నారని చెప్పారన్నమాట. సో ఆ డాక్టర్ చెప్పడం ఏంటంటే నెక్స్ట్ మీకు మామూలుగానే పీరియడ్స్ లా వచ్చేస్తాయండి సో అని చెప్పారంట. మా అమ్మ వెయిట్ చేస్తుందంట. ఫస్ట్ వేసుకున్నప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే పీరియడ్స్ రాలేదంట. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళారన్నమాట డాక్టర్ దగ్గరికి. వెళ్తే అప్పుడు చూసారంట ఇంకా ఏం చేయొద్దండి, అలా ఉంచేసేయండి.